గాయని గాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు ఇక్కడ వేదికను ఇక్కడ అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో ఇది మూడోసారి ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నాను. ఎంతో శ్రమకు వచ్చి రాధాకృష్ణ గారు నిజంగా ముఖ్యమైనటువంటి విషయాలు, సుశీల గారు, ఆమె జానకి గారు ఆమె చనిపోయి ఆ కార్యక్రమాన్ని ఎంత ఆనందంగా జరపడం అనేది ఎంతో సహృదయంతో చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, సిఐ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ వేదికను అలంకరించున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఒకసారి దగ్గుబాటి రాధాకృష్ణ గారికి మనం అందరూ అభినందనలతో చప్పట్లతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత డాక్టర్ శ్యామదాన్ గారు, వారి మాటల కన్నా వారి పాట పవర్ఫుల్. అందులోనూ నాకు ఇష్టమైన పాట, అసలు ఇంకా అతిశయోక్తి కాదనుకుంటే దీన్ని జాతీయ గీతం చేసినా కూడా బాగుంటుంది, సముచితంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈనాటి పరిణామాల నేపథ్యంలో అందశ్రీ గారు రచించినటువంటి హృద్యమైన ఆర్ద్రమైనటువంటి పాట. దయచేసి ముందు పాట పాడండి. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి సింగర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మన రామచంద్ర గారు అటు మగ గొంతు, ఇటు ఆడగొంతు, అంటే రెండింటిని మెయింటైన్ చేయగల సత్తా కలిగినటువంటి వ్యక్తి. ఈ నెల్లూరు జిల్లాలో చూశాను, అంతకుముందు గుంటూరులో చూశాను. ఈ నెల్లూరు జిల్లాలో ఏకైక వ్యక్తిగా ఇక్కడ చూస్తున్నాను. అట్లా కష్టము అనేది ఓర్చుకోలేని తత్వంతో ఉన్నారు ఈరోజు మనుషులు. ముందుగా అడిగారు కాబట్టి నేను పాట పాడే మాట్లాడతాను. దానికి ముందు 2 మాటలు చెప్పాలి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే చక్కని అవకాశం మనకు కలిగజేశారు సృజన రాధాకృష్ణ గారు. ఆమె ఆ రకంగా నవ్వుతుందంటే మీరు ఎంతవరకు నవ్వుతున్నారో చూపించండి. ఇప్పుడు చూసారా? పోస్టర్ చూసారా? నవ్వుతున్నారా? మీలలో ఒక్కరిలో కూడా ఆ నవ్వు కనపడట్లేదు నాకు. అంతేనా? ఫోటో కాబట్టి నవ్వుతున్నారు. ఆ ఫోటో చూసి నవ్వుతున్నాను అంటారా? నవ్వు అనేది ఎప్పుడు ఆ నవ్వడానికి ఆమె ఎంత కష్టపడిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ నవ్వు మనకి ఇవ్వడానికి ఆమె ఎంత కష్టపడిందో ఒక్కసారి ఆలోచించుకోండి. మనిషి పుట్టడమే కాదు, మనిషిలో ఉన్న మానవత్వాన్ని కూడా పెంచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ నవ్వు మనకి వస్తుంది. అప్పుడు దాకా నవ్వు మనకి రాదు. అందుకనే అందశ్రీ గారు మన యొక్క వేషాలను చూసి, మానవుడు చేస్తున్నటువంటి చేష్టాలను చూసి ఆయన పాడుతూ ఉన్నాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నూటికు కోటికు ఒక్కడే ఒక్కడు, నూటికు కోటికు ఒక్కడే ఒక్కడు. యాడ ఉన్నడు గాని
కానరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఎంత బాధతో పాడి ఉంటాడో చూడండి. బాధతో పాడాడా, నవ్వుతో పాడాడా? ఏమండి చెప్పాలి. బాధతో పాడాడు. ఆ బాధ ఇక్కడ నవ్వుగా రావాలి మనందరికి. ఇక్కడ ఇంతసేపు మనల్ని గానకోయిలు ఇక్కడ అంత చక్కగా పాటలు పాడి జానకమ్మ గారి పాటలు పాడి మీకు అందరికి వినిపిస్తే మీరు ఇంకా ఇట్లా ఉంటే ఎట్లాగండి? చక్కగా నవ్వాలి, ఆనందంగా ఉండాలి, మంచి ఆరోగ్యాన్ని పొందాలి అనే ఉద్దేశంతోనే ఈ సృజన రాధాకృష్ణ గారు ఎంతో చక్కగా స్ఫూర్తితో ఈ జనాలకు అందించాలని, అందరినీ నాట్యంతో నడిపించాలని ఈ కార్యక్రమం 175వ కార్యక్రమంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ఇంత జనాభాని చూడలేదు. అంత మెయింటైన్ చేస్తాడు కార్యక్రమాలన్నీ కూడా. చక్కగా ప్రతి ఒక్కరిని ఏరుకొని తీసుకొని వస్తాడు. చాలా మేధావి, చిన్న మేధావి కాదు. అయితే ప్రతి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద మనుషులే కాదు, జంతువులు, పక్షులు అందరూ ఉన్నారు. కానీ మొన్న ఒకసారి ఒక క్యాంపులో నేను వేసా, ఇక్కడ కూడా అదే ప్రశ్న వేయాలనుకుంటున్నా. తెలివి కలిగిన వారు ఎవరు ఈ భూమి మీద? ఎవరైనా చెప్పచ్చు. మనిషి. ఇంకా జంతువుల కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మనిషి కాడికి జంతువులు, పక్షులు చాలా జ్ఞానవంతులు, తెలివి కలిగినటువంటి. ఎందుకని చెప్తున్నానంటే జంతువులు కానీ పక్షులు కానీ మనం పెంచినప్పుడు మనం ఏది చెబుతామో అదే విని అవే చేస్తాయి. కానీ మనిషి ఒకటి చెబితే అది తెలివితో 2 పనులు లేదా 3 పనులు చేసి కింద పడిపోయి లెక్కలేక కొట్టుకులాడుతూ ఉంటాడు. అవునా కాదా? ఆ రకంగా సోమరితనమైపోతూ ఉన్నాడు ఈ రోజున. చిన్న ప్రాణులు చిమలు చూడు, వాటికి రాజులు లేనే లేరు. చిన్న ప్రాణులు చిమలు చూడు, వాటికి రాజులు లేనే లేరు. అయినా విక్రమముగానే నడుచును, వేసవిలో ఆహారము కూర్చును. అయినా విక్రమముగానే నడచును, వేసవిలో ఆహారము కూర్చును. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. గనుగ చుట్టూ ఎద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమిడి తిరుగు. సోమరి చుట్టూ లేమిడి తిరుగు. చిన్న కుందేలను చూడు, ఏమాత్రం బలము లేని జీవులు. చిన్న కుందేలను చూడు, ఏమాత్రం బలము లేని జీవులు. పేటు సందులలో నివసించును, బద్ధకము లేనివై తిరుగును. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. సోమర చుట్టూ ఎద్దు
సోమరి చుట్టూ లేమిడి తిరుగు, సోమరి చుట్టూ లేమిడి తిరుగు. ఎట్లా ఉన్నామండి? ఎలాగున్నాం మనం? ఎలాగున్నాం? సోమరులాగా ఉన్నామా? సోమరులే కదా. ఎందుకంటే మనం లేదు, ఏ పని కూడా ఒక పని మొదలు పెడితే ఆ పని పూర్తి చేసేదాకా నిలబట్టలేదు మనం. ఇక్కడ ఒక ఎన్జిఓగా ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాడంటే ఆ స్టాండర్డ్, ఆ మనస్తత్వం, ఆ పట్టుదల, ఆ హుషారు. అంటే ఇక్కడ డబ్బులు ఉండయా లేవా అనేది కాదు. ఇక్కడ ఒక మనిషి, మేము ఉండే తర్వాత సంగతి, ఒక మనిషి పట్టుదల ఎప్పుడైతే మీకు ఉంటుందో, ఆ కష్టాన్ని ఓర్చుకోగల శక్తి మీకు ఎప్పుడైతే ఉంటుందో, ఇటువంటి కార్యక్రమాలు అనేకము మనం చేయొచ్చు. అటువంటి ఇదేమో ఇక్కడ రాధాకృష్ణ గారికి ఉంది కాబట్టి ఇంతమందికి మనకి చక్కగా ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనకి ఇస్తున్నారు. అట్లాగే మన జానకమ్మ గారిని 2 మాటలతో ముగిస్తాను. ఆమె గురించి చెప్పేసి, ఆమె మనకి ఇక్కడ లేదు కదా, భోజనాలు మేము పరిచయం చేయలేం, కానీ జానకమ్మ గారు ఇక్కడ లేదు అని మనకి ఇక్కడ లేరు కదా. భూమి మీద ఉన్నారా? లేరా? మరి ఇక్కడ ఉన్నారు, అందరి హృదయాల్లో ఉన్నారు. ఆమెను ఆదరించగల మీరు ఇక్కడికి వచ్చారా? అవునా కదా? మరి ఉన్నారా లేరా? చనిపోయినా కూడా జీవించి ఉందా లేదా? ఆ జీవితాన్ని మనం కోరుకోవాలి. మనం కూడా అదే విధంగా మనం ఇక్కడ ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వారి సరణంలో ఎవరైతే ఉన్నారో ఆ 10 మంది, ఒకరికి 10 మంది, 10 మంది, 10 మంది సహాయం చేసుకునే వారిగా ఈ సమాజానికి మంచి అవగాహన కలిగే విధంగా, ఈ దేశాన్ని మనం కాపాడుకునే విధంగా మనం తయారవ్వాలి అనేది మనం తెలియపరుచుకుంటూ, నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా, నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము ఓ మానవా, ఎప్పుడు పోవును ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగును ఎవరు ఎరుగరు, ఎప్పుడు పోవును ఎవరికి తెలియదు, ఎక్కడ ఆగును ఎవరు ఎరుగరు, నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనము మానవా. తొందర పెడతా ఉన్నాను కాబట్టి ఒకసారి మాట్లాడతాం. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలండి. సార్ ఒక యూనివర్సిటీ, ఆయన ఏమి ఆషామాషి వ్యక్తి కాదు. డాక్టర్ కోరపాటి శ్యామదాన్ గారు చూడండి, ఈ వయసులోనే ఆయన ఎలా ఉన్నారో, బాడీ బిల్డర్. ఆయుర్వేదం యొక్క విశిష్టతని వారిలోనే చూడవచ్చు, ప్రతీక. ఇప్పుడు బ్యూటీ పార్లర్ అమ్మాయి అనాకారిగా ఉందనుకోండి, దానికి అసలు అర్థం లేదు కదా. అలాగే అందంగా ఉంటేనే కదా అబ్బా చక్కగా ఉందరా, మా ఇతరులు కూడా అలాగే చక్కగా తీర్చిదిద్దుతుంది. అలాగే ఆయుర్వేద వైద్యులు వారందరిని కూడా అలాగే ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దారు. మరొక సందర్భంలో ఫుల్ పాట కచేరీ సార్ చేత ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు అంటే బయట ఊళ్ళ సింగర్స్ అందరూ కూడా వచ్చినారు.